వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జిల్లా నేతలకు బాధ్యతల్ని అప్పగించి వదిలేయకుండా మంత్రుల్ని కూడా రంగంలోకి దించింది. ఊహించిన దానికన్నా ఎక్కువ మెజారిటీ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. అయితే లోకల్ ఈక్వేషన్లను చూస్తే కొన్ని తలనొప్పులు కూడా వెంటాడుతూ ఉన్నాయి. ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కు కొత్త కాదు. ఉద్యమకాలంలో రాజీనామాలు చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వరంగల్ వార్ ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో తమ పార్టీ రాజీనామా చేసిన సీటు, అందులోనూ అత్యధికంగా 4 లక్షల మెజారిటీ సాధించిన నియోజకవర్గంగా ఉండటంతో సర్వశక్తులు వడ్డాల్సి వస్తోంది. అయితే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సమస్య ఇప్పుడు తలనొప్పిగా మారింది. స్టేషన్ ఘనపూర్ బాధ్యతలు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చూస్తున్నారు. అయితే అక్కడ కడియం రాజయ్య మధ్య వైరంతో 2 వర్గాలని సమన్వయం చెయ్యాలంటే తల బొప్పి కడుతోందట. అక్కడ ఇద్దరు నేతలకు సంబంధించిన వర్గాలు వేర్వేరుగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో కార్యకర్తలతో సమావేశం కూడా ఇబ్బందికరంగా మారింది. ఇటు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి నియోజకవర్గం పాలకుర్తిలో ప్రచార బాధ్యతలు జగదీష్ రెడ్డి తీసుకున్నారు. అక్కడ టీఆర్ఎస్ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఆ నియోజకవర్గంలో ఎర్రబెల్లిని ఎదుర్కొనేంత స్థానిక నాయకత్వం లేదు. దీంతో మంత్రే అంతా తానై నడిపిస్తున్నారు. అయితే భారీ మెజారిటీ ఆశలు పెట్టుకున్న గులాబీ టీంకు పాలకుర్తి పరిస్థితి ఇబ్బందిగా మారింది. పరకాల విషయానికొస్తే టీడీపీ నుంచి గెలిచిన ధర్మారెడ్డి కొన్ని నెలల క్రితం టీఆర్ఎస్ లో చేరారు. అయితే గడిచిన ఎన్నికల్లో భిక్షపతికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన గత ఎన్నికల్లో ప్రచారానికి సహకరించలేదన్న టాక్ ఉంది. దీంతో ధర్మారెడ్డి వర్గాన్ని భిక్షపతి వర్గాన్ని సమన్వయం చేసేందుకు కష్టపడాల్సిన పరిస్థితి. దీంతో ఈ నియోజకవర్గం నుంచి మెజారిటీ కూడా సమస్యగా మారుతోందంటున్నారు గులాబీ నేతలు. మొత్తానికి ఆ 3 నియోజకవర్గాల్లో సమస్యలు తలనొప్పిని తెచ్చిపెట్టడంతో వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళుతోంది టీఆర్ఎస్.